స్థానిక పెన్షనర్లు అసోసియేషన్ హాల్లో సాయంత్రం డెల్టా టైగర్ మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న శకపురుషుని శత జయంతి మహోత్సవాలలో భాగంగా పెమ్మసాని థియేటర్లో అన్న ఎన్టీఆర్ శనివారం నుండి శుక్రవారం వరకు ప్రదర్శించిన చిత్రాలపై సమీక్షా సదస్సులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని శ్రీ విష్ణుమొలకల భీమేశ్వర ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. వక్తలు పాతూరి సుబ్రహ్మణ్యం మన దేశం చిత్రంపై చక్కని విశ్లేషణతో సమీక్ష చేశారు. శ్రీ పినపాటి సురేష్ అగ్గిరాముడు అన్నదమ్ముల అనుబంధం చిత్రంపై సమీక్షించారు. శ్రీ జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి పల్లెటూరు చిత్రంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నటీమణి శ్రీమతి ఆరుమళ్ల విజయశ్రీని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించడం జరిగింది. వీరితో పాటు సమీక్షకులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెరుకుమల్లి సింగారావు, దేవరపల్లి భవానీ, అల్లపర్తి వెంకటేశ్వరరావు, గుంటుపల్లి వసంత, యామిని తదితరులు పాల్గొన్నారు. ఐదు చిత్రాల మీద నలుగురు వ్యక్తులు సమీక్షకులు శనివారం నాడు సమీక్ష చేస్తారు. 5 గంటలు శనివారం నాడే చిత్ర సమీక్షలు. ఇక ప్రతి ఆదివారం పార్టీ క్రియాశీలక కార్యకర్తలు లేదా సీనియర్ పర్సన్స్ వచ్చేసి ఎన్టీఆర్ ఔన్నత్యం, వివిధ కోణాలలో ఆయన ఔన్నత్యాన్ని సమీక్ష చేసేటందుకు 50 అంశాలు కూడా సిద్ధం చేశారు. దానిలో భాగంగా దాన్ని ఈ రోజు నుండి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని మనం మాటిచ్చాము సమీక్ష సదస్సు కమిటీ తరఫున. కానీ రేపు చిత్ర సమీక్ష ఒక్కటి చేయించవలసిన పరిస్థితి ఏర్పడ్డా కూడా ఇప్పుడు 5 నిమిషాల క్రితం కూడా ఫోన్ చేసి వద్దు మాస్టారు, రేపు చిత్ర సమీక్ష అసలు వద్దు, ఆ చిత్ర సమీక్ష చేసేటటువంటి ఆయన కూడా ఈ రోజే మీరు పూర్తి చేయించండి అన్నారు. అందుకని వారిని రిక్వెస్ట్ చేస్తే సరే అన్నారు. అందుకని మామూలుగా 2 మాత్రమే సమీక్ష చేయవలసి ఉండగా ఈరోజు నలుగురు నేటి ఈ సమీక్షా సదస్సుని సమన్వయం చేసేటందుకు మా కమిటీ సభ్యులు, మా కమిటీలో మొత్తం 7గురిని నియమించారు. మాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరైతే బాగుంటుందని మేము అవగాహనకు వచ్చాము. మొదటి రోజు నేను, రెండవ రోజు వెంపటి సత్యనారాయణ గారు, మళ్ళీ ఈ వారంలో మొదటి రోజు మా కమిటీ సభ్యులు ఒకరు హాజరై ఉన్నారు. శ్రీ విష్ణుమొలకల భీమేశ్వర ప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. వారిని మనందరి కర్తాళతో మధ్య వేదిక మీదకు సమన్వయకర్తగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ విష్ణుమొలకల భీమేశ్వర ప్రసాద్ గారు సమీక్షా సదస్సు సభ్యులలో ఒకరు వారు. ఇక నేటి చిత్రాలు, ఈరోజు సమీక్షించనున్నటువంటి చిత్రాలు 5. వరుస క్రమంలో అయితే అగ్గిరాముడు, మన దేశం, పల్లెటూరు, పిచ్చి పుల్లయ్య, అలాగే నిన్న అన్నదమ్ముల అనుబంధం, ఈ 5 చిత్రాల మీద ఈ 3 కూడా ఇప్పుడు సమీక్ష చేస్తారు. వారికి ఆల్రెడీ ఆ అంశాలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదట ఒక్కొక్క సినిమా ఇచ్చాము, కానీ ఈ చిన్న మార్పు వల్ల 2వ సినిమా వారు అదనంగా సమీక్షించవలసి ఉంటుంది. అవి కూడా వాళ్ళ వివరాలు ఇచ్చేసాం. అయినప్పటికీ వర్క్ లోడ్ ఎక్కువైంది కనుక సమయం మనకు తక్కువే ఉంటుంది కనుక మీరు అనుకున్నటువంటి ఆ ప్రిపరేషన్లో 2టికి సమయాన్ని కేటాయించుకొని సమీక్ష చేయవలసి ఉంటుందని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ సమీక్షకుల్ని మీ అందరికీ అర్థాలతో మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా సీనియర్ నటులు, ప్రముఖ రంగస్థల పౌరాణిక నటులు, ఎందరికో చిరపరిచితులు, సుపరిచితులు, మంచి వక్త, ఉపన్యాసకులు, కవి, సాహితీవేత్త, గాయకులు శ్రీ పాతూరి సుబ్రహ్మణ్యం గారు మన మధ్య ఉన్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పాతూరి సుబ్రహ్మణ్యం గారు వారు మన దేశం చిత్రాన్ని సమీక్ష చేస్తారు. వారి కోరిక మేరకు రండి సార్, వెల్కమ్.
అలాగే మరొక సమీక్షకులు శ్రీ పినపాటి సురేష్ గారు మన మధ్య ఉన్నారు. వారు సీనియర్ రంగస్థల నటులు, దర్శకులు, కళా పోషకులు, కళా విశ్లేషకులు, అన్ని విధాల అన్ని సంస్థలతోనూ చక్కగా పరిచయాలు ఉన్నటువంటి వారు శ్రీ పినపాటి సురేష్ బాబు గారు. వారు 2 చిత్రాలను, ఒకటి అతి కష్టమైనటువంటి చిత్రం, నిజానికి నేను కూడా చూశాను ఆ చిత్రాన్ని, అయినా సరే నేను విశ్లేషిస్తాను అని వారు ముందుకు వచ్చారు. అగ్గిరాముడు సినిమాని, దానికి తోడు నిన్న జరిగినటువంటి అన్నదమ్ముల అనుబంధం అనేటటువంటి చిత్రాన్ని కూడా వారే విశ్లేషణ చేస్తారు, సమీక్ష. ఇక 3వ వారు నిజానికి రేపు రావాల్సి ఉండగా వారిని ఈరోజే రిక్వెస్ట్ చేస్తే సరేనన్నారు. శ్రీ జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి గారు, వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారు పల్లెటూరు, పిచ్చి పుల్లయ్య, ఈ 2 చిత్రాల్లో మీ ఇష్టం వచ్చిన చిత్రాన్ని విశ్లేషణ చేయండి. ప్రతి వారం కూడా అంతే, 5 సినిమాల్లో 4 సినిమాలు మాత్రమే మనకు సమీక్ష ఉంటాయి. మనకు నిర్వాహకులు అదే చెప్పారు కూడా. ఒక సినిమాను మీరు అవసరమైతే వదిలేసుకోండి, మరి క్లిష్టంగా ఉంటే అన్నారు. అందుకని వారు పల్లెటూరు అంశాన్ని తీసుకున్నారు. ఇవాళ ఇంకొక చైర్ అదనంగా కావాలి, అర్థం ఇంకొక చైర్. తర్వాత స్థానిక కళాకారుల్లో భాగంగా స్థానిక కళాకారులకు సత్కారం 365 రోజులు. ఈ కార్యక్రమం ప్రతి వారంలో 5 రోజుల పాటు సోమవారం నుండి శుక్రవారం వరకు థియేటర్లో జరుగుతూ ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. మరి తక్కిన 2 రోజులు కూడా మనకి కవర్ అవ్వాలి కనుక సమీక్షల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి సత్కారం చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు ప్రముఖ రంగస్థల నటీమణి, సీనియర్ నటీమణి శ్రీమతి ఆరుమళ్ళ విజయశ్రీ గారు మన మధ్య వారు ఆహ్వానించుకొని ఇచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సత్కారం స్వీకరించేందుకు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా శకపురుషుడు, యుగ పురుషుడు, శతపురుషుడు ఎన్టీఆర్ చిత్రపటానికి అతిథులందరూ కూడా, సమీక్షకులందరూ కూడా విచ్చేసి పుష్పమాలతో వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా, చిత్రపటం దగ్గరికి వెళ్ళవలసిందిగా వారికి ఆహ్వానం. దారం తెచ్చేసి ధన్యవాదాలండి. ఆరోగ్యమైంది. సమీక్షకులకు సవినయంగా ఒక మనవి, కాలాతీతం అయిందని కాదు కానీ మనం కాలాన్ని అవసరమైతే ఇంకా పొడిగించుకోవచ్చు. మన చేతుల్లో ఉన్నటువంటిది పలానా టైంకి ప్రారంభించి పలానా టైంకి ముగించాలని నిర్దేశాలు ఏమీ లేవు. కానీ మరి ఎంత విన్నా అదే, అందుకని క్వాంటిటీ కంటే క్వాలిటీగా, రాశి కంటే వాసిగా మాట్లాడతారని, అలాంటి వాళ్ళనే మేము ఎంపిక చేసుకున్నామని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ 6:30 అయింది చేయండి. ఇద్దరు సమీక్ష చేసిన తర్వాత మనం సాధారణంగా సత్కార గ్రహీతకి సత్కారం చేయటం ఆనవాయితీగా వస్తుంది. అలా ఒక ప్రణాళికగా మన కార్యక్రమాన్ని అనుకున్నాన్ని నిర్వహిస్తూ మరి ఇచ్చేసినటువంటి సదస్సులు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ, ముందుగా మా కోఆర్డినేటర్ సమన్వయకర్త విష్ణుమలకల భీమేశ్వర్ ప్రసాద్ గారు క్లుప్తంగా వివరిస్తారు కార్యక్రమాన్ని. శకపురుషుడు శత జయంతి మహోత్సవాల సందర్భంలో ఈ 2వ వారం 7 చిత్రాలకి సమీక్ష జరుగుతున్నాయి.
సందర్భంగా ఎన్టీఆర్ గారు ఒక చిన్న కథానాయకుడు అనే సినిమాలో చిన్న దీంతో పాటతోనే ప్రారంభిస్తాను ఈ సమీక్షని. కథానాయకుడు బాలకృష్ణ ఎన్టీఆర్ అయిపోతూ బయోపిక్ తీశారు. ఆ సినిమాలో శివశక్తి దత్తా కదా పాట బాలకృష్ణ. ఘన కీర్తి సాంద్ర విజిత అఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపక. ఘన కీర్తి సాంద్ర విజిత అఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపక. త్రిశతకాధిక చిత్రమాలిక జైత్రయాత్రిక. కథానాయక కథానాయక. ఘన కీర్తి సాంద్ర విజిత అఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపక. ఆహార్యాంగిక వాచిక పూర్వక అద్భుత అతులిత నటనా ఘటిక. భీమసేన వీరార్జున కృష్ణ దాన కర్ణ మానధన సుయోధన. భీష్మ బృహన్నల విశ్వామిత్ర లంకేశ్వర దశకంఠ రావణాసురాది పురాణ పురుష భూమిక పోషక. సాక్షాత్కారక వదీయ ఛాయా చిత్రాఛాదిత రాజిత రంజిత చిత్రయవనిక. నైగం పూర్వక రసోత్పాదక. కీర్తి కన్యక మనోనాయక. కథానాయక కథానాయక. ఘన కీర్తి సాంద్ర విజిత అఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపక. త్రిశతకాధిక చిత్రమాలిక జైత్రయాత్రిక. కథానాయక కథానాయక కథానాయక. ఇప్పుడు ఈరోజు మన సమీక్షలో మొట్టమొదటి సమీక్షకుడు శ్రీ పాకులు సుబ్రహ్మణ్యం గారు ఎన్టీఆర్ గారి మొట్టమొదటి చిత్రం మన దేశం, ఆ చిత్రాన్ని గురించి వారు సమీక్షిస్తారు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా నా అభినందనలు. మనం ఒక గొప్ప నటుడే కాకుండా ఒక నాయకుడిగా రాజకీయాల్లో తన స్థానాన్ని నిలుపుకున్నటువంటి గొప్ప మనిషిని గురించి మనం తలుచుకోవడం అనేటువంటిది ఒక రకంగా కళామ తల్లికి మనం నీరాజనం అర్పించినట్టే అవుతుంది. దీనిలో భాగంగా ఆయన నటించిన సినిమాల గురించి సమీక్ష కార్యక్రమం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో సినిమాలు అందరం చూసాం, చిన్నప్పటి నుండి కలర్ చూసాం, ఇటీవల కాలంలో బ్లాక్ అండ్ వైట్ చూసాం, జానపదాలు చూసాం, అన్నీ చూసాం. ఎక్కడో మిస్ అయినవి కూడా కొన్ని ఉంటూ ఉంటాయి, చూడలేకపోయినవి ఏ కారణం చేతనైనా కానీ. అది ఏదైనా సమయంలో ఒక టీవీలో కనపడినప్పుడు మనకు అనిపిస్తుంది, ఓ ఈ సినిమా ఎన్టీఆర్దా, ఈ సినిమా ఫలానా వాళ్ళదా అనుకుంటూ ఉంటాం. అలా మన అభిమాన నాయకుడు అందులో ఉన్నప్పుడు ఇంకా ఇంట్రెస్ట్, ఆసక్తిని చూపిస్తూ ఆ సినిమా చూడటం కూడా జరుగుతూ ఉంటుంది. అలా ఎన్నో సినిమాలు మనందరం చూసాం. అయితే సాధారణంగా ఏం చేస్తామంటే, మనం ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత దారిలోనే ఇద్దరు ముగ్గురు వెళ్ళినట్టయితే ఆ సినిమా గురించి చర్చించుకుంటూ వస్తాం. అక్కడ ఎట్ట అనేవాడు, ఇక్కడ అట్ట అన్నాడు, ఆ డైలాగ్ బలి ఉందిరా, ఎట్ట ఉందిరా. మా చిన్నప్పుడైతే నేను ఎన్టీఆర్ అనుకున్నాడు, ఎన్టీఆర్ కత్తి అని కూడా అనేవాడు. ఇంకోటి తర్వాత ఎన్టీఆర్ కత్తి అనేవాడు చిన్నప్పుడు.
కారణం ఏంటంటే ఆయన సినిమాల్లో ఫైటింగ్ ఉంటుంది. ఆ ఫైటింగ్ అంటే ఆ వయసులో ఎవరికైనా కానీ ఉత్సాహంగా ఉంటుంది. ఆ సినిమాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు. కొన్ని సందేశాత్మక సినిమాలు ఉంటాయి, కొన్ని జానపదాలు, రాజకీయాలకు సంబంధించినవి. జానపద చిత్రాలకి దాదాపుగా రాజకీయాలకు సంబంధించినవి, ఎక్కడో కొన్ని మాంత్రికలు తప్ప. అలాగే ఇటీవల కాలంలో వచ్చినటువంటి కలర్ ఫిల్మ్స్లో కూడా వాటిల్లో సంబంధించిందే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మన దేశం సినిమా. మన దేశం సినిమా పూర్తిగా దేశభక్తి ప్రధానమైనది. ఎందరో మహానుభావులు ఆ రోజుల్లో మనకు తెలిసిన రాజకీయ నాయకులందరూ, ఎందుకంటే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే సినిమా ఆరంభంలోనే వాళ్ళ పేర్లన్నీ ఆ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళే ఉటంకించారు. ఇది 1942 1942వ సంవత్సరం నేపథ్యంలో ఆనాడు స్వాతంత్ర్య సమరోద్యమ భారతంలో జరిగినటువంటి ఒక కుటుంబ గాథ మన దేశం అనే చిత్రం ద్వారా తెలుస్తుంది. 1942 ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అయింది నవంబర్ 24, 1949లో వచ్చింది ఈ సినిమా. దాన్ని 49 అంటే అప్పుడు స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు. ఆ 42 నాటి పరిస్థితుల్లో ఒక కుటుంబం ఎలా ఇబ్బందులు పడింది, దేశభక్తి వలన వాడు ఎలా తమ ఆస్తులు పోగొట్టుకుని కుటుంబం అంతా కూడా కష్టాల పాలైంది, చివరికి ఆ స్వాతంత్ర్యం ప్రకటించడంలో అంటే 47 దాకా ఆ స్టోరీని పొడిగించారన్నమాట. 47లో ఆగస్టు 15 1947 స్వతంత్రం రావడంతో ఆ కుటుంబం అంతా కూడా పడిన కష్టాలన్నిటినీ మర్చిపోయి ఆనందోత్సాహాలతో ఒక పండుగను జరుపుకుంటారు. 1942 ప్రాంతం అంటే అది యాక్చువల్గా రెండవ ప్రపంచ యుద్ధ సమయం. అంటే 1939 to 45 జరిగింది. 1939 నుంచి 45 వరకు జరిగింది. ఈ మధ్యన 42లో ఆగస్టు 8, 9 క్విట్ ఇండియా క్రిప్స్ రాయవారం జరుగుతుంది. అక్కడి నుంచి కథ ప్రారంభం చేస్తారు. ఆ క్రిప్స్ రాయవారం అనేటువంటిది జరిగినప్పుడు అది ఫెయిల్ అవుతుంది. క్రిప్స్ రాయవారం ఏమిటి అంటే, ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో మాకు సహాయం చేయమని బ్రిటిష్ వారు భారతీయులను అర్థించడానికి బ్రిటిష్ వారు క్రిప్స్ని రాయవారిగా పంపుతారు. ఆయన ఏదో కొన్ని కండిషన్, ఆయన యాక్చువల్గా భారతీయులకి అనుగుణంగా ఉండేటువంటి వ్యక్తే అయినప్పటికీ భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న విన్స్టన్ చర్చిల్ ఏర్పరిచినటువంటి కూటమిలో ఆయన కూడా సభ్యుడిగానే ఉంటాడు. మరి వాళ్ళ దేశ ప్రకారం వాళ్ళ రూల్స్ ఆయన ఒబే చేయాలి కనుక సరే ఆయన రెండు వైపులా మాట్లాడేటందువల్ల ఉపయోగం లేకపోగా వీళ్ళెవరూ ఒప్పుకోరు. ఆయన రకరకాల ఆశలు చూపించారు, అవన్నీ అప్రస్తుతం. వాటన్నిటికీ మన వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి అప్పుడు వీళ్ళందరినీ కూడా ఆ యుద్ధకాలం జరుగుతున్నంత కాలం ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా, జాతీయ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఖైదు చేస్తారు. అప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఒక సభ జరుగుతుంది. అందులో ఈ నారాయణరావు, చదలవాడ నారాయణరావు ఒక హీరో. మనం అనుకునేటువంటి చిత్తూరు నాగయ్య గారు, యాక్చువల్గా ఆయన ఉప్పలదండియం నాగయ్య. ఆయన పేరు యాక్చువల్గా ఉప్పలదండియం నాగయ్య. అప్పటికే నాగయ్య గారు పెద్ద హీరో. సో నాగయ్య గారు, నారాయణరావు గారు అన్నదమ్ములు. నాగయ్య గారు అన్నయ్య, నారాయణరావు గారు
తమ్ముడు. ఎమినెంట్ ఫిగర్స్కి గాలు తగిలించాల్సిన అవసరం లేదు. నేను తగిలించకపోతే తెలిసి తెలియని వాడు అని అనుకుంటారేమో అని అన్నాను. ఇక నుండి కూడా నాగయ్య, నారాయణరావు అని అంటూ ఉంటాను. దానికి ఇబ్బంది పడవలసిన పని ఏమీ లేదు. ఎమినెంట్ ఫిగర్స్కి ఎన్టీఆర్ అంటాం, ఏఎన్ఆర్ అంటాం. కనుక వాటికి గాలు పెట్టవలసిన అవసరం లేదు. మన అభిమానం అన్నమాట. వాళ్ళందరూ వాడు. అందుకని నాగయ్య గారు అలాగే నారాయణరావు గారు అన్నదమ్ములుగా ఉన్నారు. తర్వాత వీరికి నాయకి పాత్ర కృష్ణవేణి అనేటువంటి ఆవిడ, శోభ అనే పాత్రలో కృష్ణవేణి అనేటువంటి ఆవిడ నటిస్తుంది. ఆవిడ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్. యాక్చువల్గా ఆవిడ మీర్జా రాజా సాహెబ్ ఆఫ్ మీర్జాపూర్ ఈ వైఫ్గా చెప్తూ ఉంటారు. ఆవిడే చిత్రానికి నిర్మాణ. ఏమిటి కథాంశం, అసలు ఇందులో స్టోరీ ఏమిటి? నేను నక్షల్ చెప్పాల్సి వస్తే, అన్నయ్య ఈ నారాయణరావు అనేటువంటి ఆయన ఎవరంటే నాగయ్య గారికి సవతి తల్లి కొడుకు. అంటే నాగయ్య గారికి తల్లి ఉండదు. ఆ పాత్రలో రామనాథం, నాగయ్య గారి పాత్ర పేరు రామనాథం, నారాయణరావు గారి పాత్ర పేరు మధు. అంటే రామనాథం మధు అన్నదమ్ములు. ఈ నాగయ్య గారికి సవతి తల్లి యశోద, భార్య జానకి. అయినప్పటికీ కూడా ఆ తల్లికి పెద్ద కొడుకు నాగయ్య అంటే చాలా ఇష్టం, చిన్న కొడుకు చాలా ఇష్టం. ఇద్దరిని ఒకే రకంగా చూస్తూ ఉంటుంది. నాగయ్య అంటే అన్నయ్య రామనాథం, అతను కూడా తమ్ముడిని వేరే భావంతో చూడకుండా చక్కగా తన సొంత తమ్ముడిలాగా ప్రేమాప్యాయాలతో ఉంటూ ఉంటాడు. అలాగే తమ్ముడు కూడా అన్నయ్య అంటే చాలా గౌరవంగా ఉంటాడు, అన్న వదిలినట్టు. ఎక్కడొస్తుందంటే ఇద్దరి మధ్య ఆ కుటుంబంలో భేదాభిప్రాయం ఎక్కడొస్తుందంటే ఈ నారాయణరావు తమ్ముడు మధు పాత్ర ద్వారా వస్తుంది. ఆయన పరమ దేశభక్తుడు. ఆ కుటుంబం అంతా దేశభక్తులే. అయితే దేశభక్తిని, ప్రేమను మనసులో పెట్టుకుని దాని మీద పోరాడేటువంటి వారికి సహకరిస్తారు. అన్నీ ఉన్నాయి. తమ్ముడు అలాగా మధు ఆ ఉద్యమాలలో, విప్లవాలలో పాల్గొనడానికి వెళుతూ ఉంటాడు. అంటే కొద్దిగా బాధ్యత తక్కువ అన్నమాట. తల్లి ఏమంటుందంటే, బాధ్యత లేకుండా తిరుగుతున్నావు నువ్వు, డబ్బులన్నీ తగలేస్తున్నావు అని తల్లి అంటూ ఉంటుంది. సరే, ఈ నేపథ్యంలో కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఎన్టీఆర్ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వస్తారు. ఇందాక నేను చెప్పినటువంటి ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో అందరినీ ఖైదు చేసినప్పుడు, వాళ్ళకి అనుకూలంగా సభ పెట్టినప్పుడు ఆ సభను ఆపించడానికి బ్రిటిష్ వారి తరఫున ఆఫీసర్గా ఆయన వస్తారు. వచ్చి మీకు పర్మిషన్ లేదు, మీకు బ్రిటిష్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు, మీ సభను ఆపివేయండి అని చెప్పి చెప్తారు. దానికి సాధారణంగా ఎవరు అంగీకరించరు కదా. నువ్వు మాలాంటి మనిషి, నువ్వు భారతీయుడివే, మరి నువ్వు ఎలా వాళ్ళలోకి వెళతావు? ఈయన నారాయణరావు జనాన్ని ఉద్దేశించి అంటారన్నమాట, కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి, ఇదే మనకు మొదటి పరీక్ష, మనం అందరూ కూడా స్థిరంగా ఉండాలనేసరికి అక్కడ ఛార్జ్ అని చెప్పి ఈయన ఆర్డర్ ఇస్తారు. ఆ కొట్లాట్లో, ఆ లాఠీ ఛార్జీలో ఈయనకి దెబ్బ తగులుతుంది. ఎవరికి? నారాయణరావు మధు పాత్రకి, తమ్ముడు పాత్రకి దెబ్బ తగులుతుంది తలకి. సరే, ఆయన తీసుకువెళ్ళటానికి మళ్ళా ఈ ఎన్టీఆర్ గారు వస్తారు. వచ్చి మేము తీసుకెళ్ళాలండి అంట. సరే, ఆ సంభాషణ జరుగుతుంది, చెప్తానది. ఈ అన్నయ్య రిక్వెస్ట్ చేస్తాడు, అయినా కానీ తమ్ముడిని తీసుకెళ్తారు. జైల్లో ఉన్న కాలంలో ఇతనికి మతి భ్రమిస్తుంది తమ్ముడికి. ఇంటి దగ్గర ఉండగానే ఆ సింప్టమ్స్ కనపడతాయి, ఆ లక్షణాలు కనపడతాయి. అయినా కానీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ తమ్ముడు పాత్రకి, మధు అనే పాత్రకి, అంటే నారాయణరావు గారి చంద్రవాడ నారాయణరావు గారు నటించిన ఆ పాత్రకి మతి భ్రమణం జరుగుతుంది. సరే, కొంతకాలం తర్వాత అందరినీ విడుదల చేస్తారు, తీసుకొస్తారు. ఇతనుతో సన్నిహితంగా ఉండేటువంటి అతని అంటే ఒక రకంగా మరదలు లాంటిది అనుకున్నాం కాసేపు, అతని ప్రేయసి. ఆ అమ్మాయి కూడా మొదట్లో
ఇతని ఉద్దేశాన్ని నువ్వు దేశాల మటుకు తిరిగితే ఎట్లాగో చక్కగా అందరూ పెళ్లి చేసుకోవట్లేదని అంటే ఆయన అలా కాదు, నాకు వేరే భావం ఉంది దేశం మీద అని చెప్పి సరే ఆయన ధోరణి ఆయన ఉంటుంటే కొంతకాలానికి ప్రభావితురాలి ఆ అమ్మాయి కూడా దేశభక్తిలో ఉద్యమంలో పాలు పంచుకుంటున్నాను. అంటే ఒకళ్ళ ఆశయాల్ని ఆ పాత్రల ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఎవరన్నా కానీ నిశ్చితంగా పరిశీలిస్తే 6 నెలలు తిరిగితే వాళ్ళు వీళ్ళు అవుతారు. ఒక దేశభక్తి అనేటువంటిది ఎక్కడో అందరికీ ఉంటుంది, కానీ అది బయటికి పెళ్ళుకు రావాలంటే అటువంటి పాత్ర మధు పాత్ర ద్వారా ఆవిడ ఉత్తేజితురాలే ఆవిడ కూడా ఆ ఉద్యమంలోకి చేరుతుంది, పాలు పంచుకుంటుంది, బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుతుంది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంది. ఈతను తమ్ముడు ఆ జైలు నుంచి మిత్రులందరూ తీసుకొస్తే అన్నయ్య వచ్చి ఏమన్నా ఏంటి ఇంత జరిగింది అని అంటే అక్కడ జైల్లో ఉన్నప్పటి నుంచి అలాగే ఉందండి ఇతని పరిస్థితి, కాస్త జాగ్రత్త చూసుకోండి అని చెబుతాడు. ఈ నేపథ్యంలో ఇతని భార్యకి జానకి అన్న భార్యకి జబ్బు చేస్తుంది అన్నమాట. ఆవిడ కాస్త దివంగత. ఈ మతి భ్రమణంతో అతను పైనుంచి కింద పడిపోతే మేడం నుంచి కింద పడబోతే అన్నయ్యే అతన్ని రక్షించి ఒక చోట కూర్చోబెట్టి ఇక అమ్మాయి ఇతను నా తండ్రి అన్నయ్య పాత్ర ఈ 2 పాత్రలు అతన్ని సేవ చేసి మళ్ళా పూర్వస్థితికి తీసుకొస్తారు. ఇతని బాధ భరించలేక ఇతని యొక్క ఉద్యమ స్ఫూర్తిలో వెళ్ళిపోయేటువంటి ఇవన్నీ మాటలు వినిపించుకోకుండా 2వ కొడుకు తిరుగుతూ ఉంటాం భరించలేక ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి సెర్చ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే అది ఆచారవంతమైనటువంటి ఇల్లు అన్నమాట. అది పరువు ప్రతిష్టలు కలిగినటువంటి గొప్ప ఫ్యామిలీ ఆ ఊళ్ళో వాడది రామనాథం గారికి. మరి ఇంకోళ్ళు వచ్చారు సెర్చ్ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రతిష్టకి ఇబ్బంది కదా. అయినా కానీ అన్న పాత్ర ఏమంటాడంటే కానీ అమ్మా మన ముందు దోషం లేనప్పుడు ఏముంది సెర్చ్ చేసుకొని అంటాడు. సరే వాళ్ళు సెర్చ్ చేసుకుంటారు, ఆ అమ్మాయి కనపడదు, అజ్ఞాతంలోకి వెళ్ళింది అనుకున్నాం కదా, ఆ అమ్మాయి కనపడదు. ఇవన్నీ భరించలేక ఆవిడ కాస్త తీర్థయాత్రలు వెళ్ళిపోతుంది తల్లి. సరే చిట్ట చివరికి మరి మతి స్థిమితం లేని కొడుకు వాళ్ళిద్దరూ సేవ చేసి అతన్ని మళ్ళా పూర్వస్థితికి తీసుకొచ్చే సమయానికి ఆవిడ కూడా వస్తుంది. అప్పటికి ఈ స్వాతంత్ర్యం ప్రకటించబడుతుంది. వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఆ స్వాతంత్ర్యాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటారు. ఈ మన దేశం సినిమాకి ఈ కథని కూర్చింది, సంభాషణలు రాసింది, పాటలు రాసింది సముద్రాల రాఘవాచారి. ఈ మొత్తానికి సంగీతాన్ని ఏర్పరిచింది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఈ సందర్భంగా నాకు లోపల కొంచెం సంతోషం పట్లాకి చూస్తున్నాను. పెదపులివరులో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, రాఘవాచారి గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయిలు అన్నదమ్ములు వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళ సిస్టర్ని అనుకుంటారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ఇచ్చినట్టుగా చెప్పాడు. నాకు చాలా ఆనందం వేసింది ఫ్యామిలీని కలుసుకోవడానికి. ఈ సినిమా ఒక దేశభక్తి గీతంతో స్టార్ట్ అవుతుంది. ఆ టైటిల్స్ అన్ని కూడా ఆ పేర్లు అందరి పడేటప్పుడు ఆ తెర మీద వెండి తెర మీద పడేటప్పుడు ఒక దేశభక్తి గీతం వస్తుంది. జయ జనని పరమ పావని జయ జయ భారత జనని, జయ జనని పరమ పావని జయ జయ భారత జనని, జయ జనని పరమ పావని శీతశైలమణి కుంద కిరీట విమల జాంబూనగ పీఠ, శీతశైలమణి కుంద కిరీట విమల జాంబూనగ పీఠ వింజమహీధర మహామేఖల విమల కాశ్మీర కస్తూరి రేఖ, జయ జనని పరమ పావని జయ జయ భారత జనని. నిజంగా నేను ఆ పాట వింటున్నప్పుడు నా రోమాలన్నీ నిక్కబడుచుకున్నాయి. దేశభక్తి ఎవరికి ఉండదండి? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళలో నరాన దేశభక్తి జీర్ణించుకుపోయి ఉంటుంది. మరి నేను కూడా అందులో ఒకనే కదా, నేను ప్రత్యేకమైన మనిషిని కాదు, నేను భారతీయుడే కదా. నాకు నిజంగా ఎంత ఆనందం వేసిందంటే అందులో నేను సాహిత్య ప్రియుడు కనుక అసలు అది వింటుంటే ఆ పద కూర్పు వింటుంటే ఆ దేశభక్తి గురించి పాడుతుంటే వాళ్ళందరూ జెండాలు పట్టుకు తిరుగుతుంటే అదే ఆ టైంలో నేను ఉంటే బాగుండేది, ఇంకా బాగా తిరిగేవాడు అనుకున్నాను. ఉన్న విషయం చెబుతున్నాను, నాకు అంత ఆనందం వేసింది అన్నమాట. ఆ సాంగ్స్ పాటలు అన్నీ కూడా
ట్యూన్ చేయడం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయనకే చెల్లుబడింది. తొలి రోజుల్లోనే ఆయన అలా చేశారు అంటే అసలు నేను చాలా ఆనందపడ్డాను అనమాట. మంచి సినిమా, ఒక రకంగా నేను దాని గురించి చెప్పగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఒక కీలకమైనటువంటి సంభాషణలు 1-2 చెప్తాను. ఓపెనింగ్ లోనే అడుగుతారు, ఆ సభ జరుపుకొని వస్తాడు కదా, టైటిల్స్ అయిపోగానే మన నారాయణరావు గారు రాగానే అన్నపాత్ర అడుగుతుంది, సభ చక్కగా జరిగిందా అనగానే తమ్ముడు చెబుతున్నాడు, మీ దయ వల్ల అమోఘంగా వెళ్ళిపోయింది. దానికి అన్నయ్య అడుగుతున్నాడు, అయితే తెల్లవారితో మన దేశం నుండి వెళ్ళిపోతారంటావు, అంటే మీరు సభ పెట్టగానే వెళ్ళిపోతారా అని. తమ్ముడు అంటున్నాడు, తప్పకుండా. ఇప్పటి వరకు దేశాన్ని ముక్కలు చేసి ఒకరి మీద ఒకరిని రేగొట్టి మట్టి బొమ్మలు చేసి ఆడించాడు. ఏదో తవ్వి తలకెత్తుతాడు అనుకునే క్రిప్స్ కూడా నిన్న అంతే చేశాడు. తెల్లవాడు మన దేశంలో ఉన్నంతకాలం మన విభేదాలు చక్కబడవు, మనకి స్వాతంత్ర్యం రాదు. వీళ్ళని వెళ్ళగొట్టవలసిందే. తల్లి చూడండి, తల్లి పాత్ర వెంబడే ఎంటర్ అయ్యి అన్నీ వెళ్ళగొట్టారు లేవు. మీ దగ్గర ఉన్న కర్ర కత్తే ఎదిరించడానికి ఎర్రటోపి చూసి వణికిపోయే ప్రజలట ఎదిరిస్తారు. ఆ సంభాషణ చూస్తే నాకు ఎంత నవ్వొచ్చిందంటే, ఆ తల్లి పాత్ర, దానికి తమ్ముడు అంటాడు, నన్నేమన్నాను కానీ నా దేశభక్తిని శంకిస్తే ఇంట్లో కూడా ఉంది. అంటే దేశభక్తి ఎంత ముదిరిపోయిందో, ఆ తమ్ముడి నరనరాల్లో దేశభక్తి ముదిరిపోయింది, డబ్బులన్నీ తగలేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాను. ఇలా మరొక సందర్భంలో ఆ ప్రేయస్ అడుగుతుంది బావ మీద వ్యామోహంతో, ఇతనేమో విముఖంగా ఉంటూ ఉంటాడు. చదువు సంధ్య అయింది కదా బావ, ఇక ముందేమిటి? దానికి మధు చెబుతున్నాడు, అగాధంగా ఉంది. దానికి ఆ అమ్మాయి పేరు శోభ, ఏ ఉద్యోగంలోనైనా చేరి పెళ్లి పేరెంట్ చేసుకోరాదు. మధు, ఇప్పట్లో నాకు ఊహ లేదు. కృష్ణవేణి అంటే శోభ పాత్ర అనమాట, కృష్ణవేణి గారు నటించారు. ఏ అవసరం లేకనా, అవకాశం లేకనా, దానికి అతను చెబుతున్నాడు, రెండూ కావు శోభ. ఈ బానిస దశలో ప్రతివాడు పెళ్లి చేసుకోకపోతే ఈ జనాభాకంతా తిండేమిటో ఆలోచించావా? వాళ్ళ ఆలోచనలు ఆనాడు దేశభక్తిలో మునిగిపోయినటువంటి వాళ్ళ ఆలోచనలు దేశ ప్రగతి కోసం ముందు ఉంటాయి. స్వార్థపరులైనటువంటి వాళ్ళ యొక్క మనసు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నలుగురితో పాటు ప్రవాహంలో పడి కొట్టుకుపోవాలి అనేటువంటి ఆలోచన. ఒక మార్గంలో ఏదో ఒక సంపాదన, పెళ్ళాం బిడ్డలు, భార్య బిడ్డలు, కుటుంబం. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు, బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్గా వచ్చినప్పుడు, ఆ తమ్ముడిని తీసుకెళ్ళడానికి అన్న అంటున్నాడు, అన్న పాత్ర రామనాథం నాగయ్య గారు, తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు, నిన్ననే మన స్పృహలోకి వచ్చాడు, కొంచెం తెప్పరిందాక ఇంట్లోనే ఉంచమని కోరుతున్నాను అంతే. ఎన్టీఆర్ డైలాగ్ వింటే ఆయన రాసినప్పుడు నాకు భలే నవ్వొచ్చింది. నిజంగా ఒక ఆఫీసర్ అట్టాగా అంటాడు ఏమో అనిపించింది, ఖచ్చితంగా అట్టాగా అంటాడు. చూడండి డైలాగ్ ఎంత. ఈ సాకులు నాకు చెప్పి లాభం లేదండి. ఆయన ఎక్స్ప్రెషన్ ఆ టైంలో ఇలా అంటాడు, ఇంత కానిస్టేబుల్గా జీవితం మొదలుపెట్టి, ఇంత కానిస్టేబుల్గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకు వచ్చానంటే ఎన్ని ఊళ్ళు చూశాను, ఎంతమందిని చూసుంటాను. ఈ విధంగా అయితే మేము ఈ స్థితికి రాగలమా? మా ధర్మం మమ్మల్ని చేసుకోనివ్వండి. నిజంగా ఇది యాక్చువల్గా భారతీయుడే, ఆయన కూడా భారతీయుడై ఉండి మరి పరాయి వాళ్ళ అధికారంలో ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు, వాళ్ళ అన్నదండ్రులతో ఇంకా పైకి రావాలనుకుంటాడు. కనుక ఒక సాధారణమైన పోలీస్ ఆఫీసర్ ఎలా అనుకుంటాడో, ఒక ఉద్యోగస్తుడే ఎవరైనా కానీ వాళ్ళ పాలనలో ఉండేవాడు. ఖచ్చితమైన అదేటువంటి డైలాగ్ రాశారు రాఘవాచార్య గారు. దానికి ఈ అన్న పాత్రధారి అంటున్నాడు, నాగయ్య మీ ధర్మాలు నాకు తెలుసు, కానీ మీరు మాలాంటి మనుషులే అని, సమయ సందర్భాలు గుర్తించే విచక్షణ హృదయం ఉంటుందని ఇంత దూరం ముచ్చటించాను. ఇలా వాళ్ళ యొక్క సంభాషణ అనేటువంటిది సాగుతుంది. అంటే ఒక విలువలని మనకి తెలియజేస్తూ
ఏది మనిషికి ఉండే విలువలు మనమంతా భారతీయులమే అనేటువంటి గొప్ప ఆదర్శ భావాన్ని తెలియజేస్తూ అదే సమయంలో మరి ఆ చిత్రం పాత్రల యొక్క ఔచిత్యం దెబ్బతినకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సంభాషణలు రక్తి కట్టించే విధంగా నటించటం, దానిలో ఈ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్గా ఎన్టీఆర్ చాలా చక్కగా నటించడం జరిగింది మొదటి సినిమా. అయితే మొత్తం సినిమా ఉన్నదే దగ్గర 2 గంటల 9 నిమిషాలు 3 సెకండ్లు 172 నిమిషాలుగా దాన్ని చెప్పడం జరుగుతున్నది. ఎంతన్నా కానీ అటు ఇటుగా కట్ అయినా కానీ మొత్తం ఇందులో ఆయన పాత్రని తక్కువైనప్పటికీ కూడా ఆయన వరకు ఆయన పాత్రని ఎంతో చక్కగా చేశారు. ఇందులో చెప్పుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే వంగర వెంకట సుబ్బయ్య, ఆయన రేలంగి వెంకటరామయ్య గారు, తర్వాత నరసి అనేటువంటి పాత్రలో నటిస్తుంది. నరసి అనేటువంటి పాత్రలో ఆ అమ్మాయి లక్ష్మీకాంత్ అనే అమ్మాయి నరసి అనే పాత్రలో నటిస్తుంది. అలాగే నెహ్రూ అంటే ఈ రామనాథం కొడుకు, ఇది పేరు నెహ్రూ, అతను మాస్టర్ విజయ్ శంకర్, చిన్న పిల్లవాడు. అతని పాత్ర ఇదివరకు కామెడీ కోసం ఒకళ్ళని ప్రత్యేకించి పెట్టే పరిస్థితి ఉండేది కాదు. ఏ పాత్రకు ఆ పాత్ర హీరోలు కూడా వాళ్ళ సంభాషణ ద్వారా కామెడీని సృష్టించేవాడు. అది పిల్ల పెద్ద లేకపోతే ఇప్పుడు అట్టా కాదు. కామెడీ కోసం ఒకళ్ళని పెడుతున్నారు. ఈయన వస్తే కామెడీ, ఈయన వస్తే ఫైట్, ఈవిడ వస్తే తగాదా, ఇటువంటి వస్తే ఇది కళ్ళ ఉండేది కాదు. చూడండి, మరి ఎన్టీఆర్ ఎంటర్ అయినప్పుడు ఆయన ఏమన్నాడు, మా ధర్మం మమ్మల్ని పాటించనివ్వండి, మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అని చెబుతున్నాడు ఆయన. ఆ చెప్పే విధానంలో కూడా ఒక రస స్పందన అనేటువంటిది వస్తుంది. అట్లాగే ఈ పిల్లాడు అతను వాళ్ళ బాబాయ్ అంటే మధు, నేను మా స్నేహితులతో పాటు ఉద్యమానికి వెళ్ళాలి, నాకు డబ్బులు కావాలి అని అంటాడు. అన్నప్పుడు తల్లి అంటుంది, ఇట్లా డబ్బులని తగలేస్తున్నావు, పైసా ఇవ్వద్దు వాడికి అంటుంది. అని అంటే ఆ సందర్భంలోనే అంటాడు అన్నమాట, నా దేశభక్తిని శంకించు కానీ నన్ను శంకించకు, దేశభక్తిని శంకిస్తే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతాను అని అతను పక్కకి వెళ్ళిపోగానే తల్లి అంటుంది, ఏం నాయన నువ్వు కూడా ఇట్లా వెనకేసి వస్తావు తమ్ముడిని అంటే అన్న పాత్ర అంటాడు నాగయ్య గారు, అమ్మా మనకు వాడి మీద ఎంత ప్రేమ ఉందో వాడికి మన మీద అంతే ప్రేమ ఉంది, వెళ్ళండి అమ్మా అంటే ఈ మనోభావాన్ని ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకునే విధానం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇవాళ రోజున వచ్చిన సినిమాలన్నింటిలో ఆ విలువలు ఎక్కడా కనపడవు మనకు. ఆ పాతకాలంలోనే ఎస్పెషల్లీ మన ఎన్టీఆర్ నటించినటువంటి ఈ సినిమాలో, మన దేశం సినిమాలో ఎంతో అద్భుతంగా కనబడేటువంటి విలువలు. అక్కడ ఒక చిన్న మాట ఏంటి, ఎందుకంటే ఎంతమందిని చెప్పుకుని పిల్లవాడి గురించి చెప్పకపోతే నా మనసు అంగీకరించడం లేదు. ఎందుకంటే అతను ఏమంటాడంటే, ఇంతకీ నేను వెళతానంటే వెళ్ళలేమ్మా అంటాడు. ఏమిటి అంటే వాళ్ళ వదిన చెబుతుందిలే, వాళ్ళ వదిన చెబితే ఆ మాట దాటడు తమ్ముడు, వదిన మాట అంటే అంత నమ్మకం, గురి, భక్తి అంటాడు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఈ పిల్లవాడు ఏంటి, వాళ్ళ బాబాయ్ వెళతాడేమో ఊరికి అని చెప్పేసి తనతో పాటు వెళ్ళాలని ఈ పిల్లవాడి ఉద్దేశం. సరే ఆ వదిన గారి దగ్గరికి వచ్చి, ఆ వదిన నేను ఇట్లా వెళుతున్నాను, ఉద్యమానికి వెళుతున్నాను స్నేహితులతో పాటు అందరితో అనగానే నాకు డబ్బులు కావాలి అంటే ఆవిడ డబ్బులు అందిస్తూ నువ్వు వెళ్ళి తీరాలా నాయనా అంటుంది. డబ్బులు అందిస్తుంది. వెళ్ళి తీరాలా అనేసరికి ఇక ఆవిడకి మాటకి ఎదురు చెప్పడు, ఒక చిన్న నవ్వునవి ఊరుకుంటాడు. ఈ పిల్లవాడు అంటాడు అయిపోయింది అని హోల్డాలు ఉంటుంది, ఆ హోల్డాలు ఇదివరకు హోల్డాలు ఉండేది కదా, ఆ హోల్డాల మీద పడిపోయి అయిపోయింది అని దాని మీద పడతాడు. అంటే ప్రయాణం లేదా, నేను వద్దాం అనుకున్నాను అని. నాకైతే ఎంత నవ్వుతుందంటే ఆ చిన్నపిల్లాడి క్యారెక్టర్ కూడా చూస్తే చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలతోటి, మంచి రమ్యమైనటువంటి పాటలతోటి మన దేశం అనే సినిమా రక్తిగట్టగా అందులో తడుక్కున కనిపించేటువంటి ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ ఎంతో మనకి ఆనందాన్ని కలిగించేటువంటి పాత్ర అది. కనుక మరి సమయ ప్రకారంగా మాట్లాడుకోవాలని చెప్పారు కనుక ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కలిగించినటువంటి నిర్వాహకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ, మీ అందరూ ఇంతసేపు ఓపికగా విన్నందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమించుకుంటున్నానండి. సంతోషం. శ్రీ పినపాటి సురేష్ గారు, అగ్గిరాము, ఈ 2 సినిమాల గురించి శ్రీ సురేష్ గారు సమీక్ష చేస్తారు.
చాలా సంతోషం. నా లెక్కేశారు 19 మంది ఉన్నారు బాధ. వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు, 17 మంది ఉన్నారు. అంటే ఇంటూ 170 అయితే విశేషం ఏంటంటే నాకు ఇచ్చిన 2 సినిమాలు, ఒకటి నేను పుట్టక ముందు వచ్చిన సినిమా అగ్గిరాముడు. ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ టైం అగ్గిరాముడు చూసింది మన థియేటర్లో, అంతకుముందు ఎప్పుడు చూడలేదు. రెండో సినిమా అనుబంధం. అది హిందీలో యాదవ్కి భారత్ చూశాను, అనుబంధం 2 సార్లు చూశాను, మళ్ళీ మొన్న 3 సార్లు చూశాను, పర్వాలేదు. ఇది మా జనరేషన్లో వచ్చిన సినిమా, మన జనరేషన్. అయితే 2 సినిమాల గురించి మాట్లాడమని అయినాల మల్లేశ్వరరావు గారు చెప్పినప్పుడు, ఇప్పుడు 2 సినిమాలనే మైండ్లో పెట్టుకోవాలంటే కన్ఫ్యూజన్. డైరెక్టర్లు, నిర్మాతలు, ఆర్ట్ డైరెక్టర్లు వీళ్ళంతా అటు ఇటు మిక్సింగ్ అవుతారేమో అని చెప్పి అదొక పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది. కానీ ఈ విషయంలో పాతూరి వారు అదృష్టవంతులు. ఒకటే సినిమా కాబట్టి దాని ఫిక్స్ అన్నాడు, ప్రజెంట్ చేశాడు, అయిపోయింది. అయితే నాకు ఇచ్చిన సినిమానే అన్నదమ్ములు అనుమానం. దీని మెయిన్ స్టోరీ ఏంటంటే, ఒక ఫ్యామిలీ, భార్య, భర్త, 3 పిల్లలు. వాళ్ళ ఫాదర్ పెయింటర్. పెయింట్ వేయడానికి ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి యజమాని హత్య చేసి పారిపోతూ ఉంటారు. వాళ్ళని చూస్తారు. చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తాడు అతనే, పెయింట్ రిపోర్ట్. అతను జమిని గణేష్ ఆ క్యారెక్టర్. ఆయన వైఫ్ పుష్పలత, ఆమె మా కూడా మనందరం తెలుసు. అయితే రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది, ఆ హత్య చేసినప్పుడు. వాళ్ళలో మెయిన్ ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, ఇంకొక 3 ఉంటారు. వీళ్ళు మా మీద నువ్వు రిపోర్ట్ ఇస్తావని ఇంటికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరిని షూట్ చేస్తారు. వాళ్ళ 3 పిల్లలు, 3 కొడుకులే, 3 చిన్నపిల్లలు. పెద్దడి పేరు రాజకృష్ణ, రెండో అతని పేరు రాముడు, 3వ క్యారెక్టర్ అబ్బాయి, కానీ రోహిణి, బేబీ రోహిణి ఆ క్యారెక్టర్ వేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ తల్లిదండ్రులని చంపేటప్పుడు పెద్ద అబ్బాయి అతన్ని చూసి మనసులో చూస్తారు. ఆ 2 పిల్లలు చూసి వాళ్ళు కూడా చంపేస్తారని బయటకు వస్తే, త్యాగరాజు వాళ్ళిద్దరిని సేవ్ చేసి మీరు ఇటు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తాడు. తర్వాత ఆ చనిపోయిన పెయింటర్ చెల్లిలో ఈ 3వ పిల్లలు తీసుకెళ్ళి. ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే, మొదటి నుంచి చివరి వరకు కూడా ఆ 3 పిల్లల్లో పెద్ద ఆయన ఎన్టీ రామారావు, 2వ అబ్బాయి మురళీమోహన్, 3వ అబ్బాయి మన బాలకృష్ణ గారు. పెద్ద కొడుకు క్యారెక్టర్ పగ, తల్లిదండ్రులు చంపిన వాళ్ళు చంపాలని చెప్పి పగతో ఉంటాడు. 2వ క్యారెక్టర్ మురళీమోహన్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఎంజాయ్మెంట్, అంతా సరదాగా తిరగటం, చదువుకోవడం, బడికి తిరగటం, ఎంజాయ్మెంట్. 3వ క్యారెక్టర్ బాలకృష్ణ గారిని కొంచెం డెప్త్, హృదయంలో నుంచి వాళ్ళ అన్నయ్యను తెలుసుకోవాలి అని చెప్పి, వాళ్ళ అమ్మ చిన్నప్పుడు బర్త్డేకి వాళ్ళ అమ్మ పాడుతూ, అతను చిన్నప్పటి నుండి కూడా ఆ పాడుతూ, ఆ పాట వచ్చి నా 3కి వాళ్ళు ఏం చెప్తుందంటే, వాళ్ళ నాన్నతయ్య, నువ్వు ఈ పాట పాడేవాళ్ళు, నీ అన్నలు ఇద్దరు ఎక్కడున్నా ఈ వాళ్ళు మాత్రం ఈ పాట పాడగలరు కాబట్టి ఈజీగా మనకు కనుక్కోవచ్చారు. ఆ ఒక్క కాన్సెప్ట్తోనే బాలకృష్ణ గారు అంటే 3వ అబ్బాయి ఈ పాటలో ఒక క్లబ్లో జాయిన్ అయిపోయి ఆ విధంగా జీవనం సాగిస్తూ ఉంటారు. అది 3 క్యారెక్టర్. సరే,
అంటే నేను ఈ కథ అంటే దాదాపు మీకు అందరూ తెలిసే ఉంటుంది. లాస్ట్కి తెలుసుకుంటాడు, ఈ పిల్లలు చంపేస్తాడు, ఇదంతా స్వతంత్రం ఉంటుంది. అయితే ఇది ఈ సినిమాని ఎన్టీ రామారావు గారు సమర్పించారు. మురళీమోహన్ గారు దీనికి గజలక్ష్మి చిత్ర, దీని బ్యాంక్ డైరెక్టర్ ఎస్టీ లాల్ గారు, నృత్యం సలీము, స్టూడియో సత్య, నిర్మాత జెమినీ కలర్ ల్యాబ్, దీని ప్రొడ్యూసర్ జెమినీ కలర్ ల్యాబ్. అన్నగారి మేకప్ మ్యాన్ పీతాంబరం, అన్నగారి మేకప్ మ్యాన్ పీతాంబరం నిర్మాత. అంటే జెమినీ కలర్ ల్యాబ్ అని పెట్టుకున్నారు సినిమాని. తర్వాత కథ సలీం జావేద్ వాళ్ళిద్దరిది. నిర్మాత వచ్చేసి రామకృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం, జానకి, సుశీల గారు పాడారు. తర్వాత స్టంట్స్ మాధవన్, మేకప్ పీతాంబరం, సంగీతం చక్రవర్తి, దీని మాటలు మాత్రం గొల్లపూడి గారు. తర్వాత కళ బిఎన్ కృష్ణ, పబ్లిసిటీ గంగాధర్ గారు, పాటలను దాశరథి శ్రీనారాయణ రెడ్డి, ఎయిటింగ్ ఏఈ దండపాణి అట, ఏఈ దండపాణి ఎయిటింగ్. ఇది కొత్తగా ఉంది, ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత అయితే ఈ సినిమా బాగా హిట్ అయ్యింది, మంచి అన్ని హిట్ సాంగ్స్ ఈ అనుభవంలో బాగానే అయితే. తర్వాత ఇది అనుభవం సంక్షిప్తంగా. తర్వాత అగ్గిరాముడు సినిమా ఇది 1954 ఆగస్టు 5వ తారీఖున రిలీజ్ అయింది. బ్యాంక్ వచ్చేసి పక్షిరాజ స్టూడియోస్ బ్యాంక్. దీనికి నిర్మాత డైరెక్షన్ వచ్చేసి శ్రీరాములు నాయుడు గారు అగ్గిరాముడు సినిమాకి వచ్చి. తర్వాత దీనికి సంగీతం సుబ్బయ్య నాయుడు అగ్గిరాముడు సినిమాకి. తర్వాత దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే నాగర్ గారు బుర్రకథ కూడా ఉంది. వాళ్ళు అల్లూరి సీతారామరాజు గురించి ఒక 8 నుంచి 9 నిమిషాల బుర్రకథ, హీరో హీరోయిన్ అంటే ఎన్టీఆర్ గారు, భానుమతి గారిని కూడా కూర్చోబెట్టి ఆ 8 నిమిషాలు కూడా వాళ్ళు వినేటట్టు. ఎందుకంటే ప్రస్తుతం హీరో హీరోయిన్లు బుర్రకథలు, సినిమాల్లో వచ్చే బుర్రకథలు, హరికథలకి కూర్చోటానికి సరిగ్గా ఇష్టపడరు. కానీ వాళ్ళంత సీనియర్ యాక్టర్లు అయినా కానీ ఆ 8 నిమిషాలు ఉండి అల్లూరి సీతారామరాజు గురించి బుర్రకథలు చెప్తారు, వింటారు. ఈ అగ్గిరాముడి సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అది రాబిన్ హుడ్ సినిమా. మనం కథలు చిన్నప్పుడు రాబిన్ హుడ్ కథలు చదువుకున్నాం, అలా ఉండవు. అంటే ఒక దొంగల ముఠ ఊరు బయట ఉండి ఆ ఊళ్ళో ఉన్న ఎవరైనా ధనవంతులు వాళ్ళు ఉంటే వాళ్ళని కొల్లగొట్టడం, తీసుకెళ్ళి దాచుకోవడం, అది దొంగల ముఠ పని. అయితే వాళ్ళనే కొల్లగొట్టి ఎవరి సొమ్ము అయితే పోయిందో వాళ్ళకి అందజేయటం అగ్గిరాముడు పని. అది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోనే ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా 2 గంటల 53 నిమిషాలు, అంటే దగ్గర 3 అవర్స్ ఈ సినిమా. చాలా పెద్దది. ఇక్కడ దీంట్లో ఇంకా కొన్ని మనం చెప్పుకోవాల్సినవి ఏంటంటే భానుమతి జమీందార్ కూతురు, విజయపూర్ అనే ఊరు జమీందార్ కూతురు భానుమతి. ఆవిడ కిడ్నాప్ చేస్తే, ఈ దొంగల ముఠ కిడ్నాప్ చేస్తే మధ్యలో వచ్చి అగ్గిరాముడు అంటే ఎన్టీ రామారావు గారు వాళ్ళ వారి నుండి తప్పించి ఆయన స్థావరాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఆ దారి ఉంది. దాదాపు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఆ దారిని నిలిచాడు. కొండలు ఎక్కడం, నీళ్ళలో నడవటం, చెట్టల్లో కూడా వెళ్ళటం, అంత. అక్కడి నుంచి లాస్ట్లో పైన రోపు వేగుంటుంది కదా, అది కొత్తగా ఉంది. అప్పట్లో మరి రోప్ వే మరి అంతైనా డైరెక్టర్కి ఎలా వచ్చిందో కానీ అప్పుడేంటి తిప్పటం, అక్కడ ఉంది తిప్పితే రోపు
దాని మీద అంత ప్రయాణం చేస్తే కానీ అగ్గిరాముడు ఉన్న స్థావరానికి చేరుకోలేదు. అదొకటి. అలా కొన్ని అప్పట్లో 54లో ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారు కొన్ని గుర్తుండిపోయే సన్నివేశాలు చిత్రీకరించాడు అగ్గిరాముడు సినిమా. నేను అగ్గిరాముడు గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది మొట్టమొదటిసారి నేను చూశాను. ఏది సోమవారం చూశాను కాబట్టి ఇప్పటివరకు దాని మీద ఉంటాను. లాస్ట్లో నిన్న అనుభవం మీరే చెప్పాలి సురేష్ గారు అన్నారు, అయినా అందుకని దీని మీద ఎందుకంటే ఆల్రెడీ 3-4 సార్లు చూసుకున్నాను కాబట్టి పర్లేదే చెప్దామని చెప్పి సరే అన్నాను. ఎక్కువ ఎందుకంటే ఇది నాకు తెలియదు, దీని గురించి తెలుసుకోవాలి అగ్గిరాముడు అని చెప్పి కొంచెం దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ సేకరించాను. అయితే దీనికి ఫోటోగ్రఫీ సైలెంట్ బోస్ ఫోటోగ్రఫీ. తర్వాత కథ నామక్కల్ రామలింగ కవిజ్ఞర్ కథ ఆయన రాశాడు. పాటలో మాటలో ఆచార్య ఆత్రేయ గారు. దీనికి బుర్రకథలో నాగర్ గారితో పాటు ఆయనకి 2 పక్కలు ఉంటారు కదా వంతలు, వాళ్ళు లక్ష్మీ నరసయ్య రామస్వామి, వాళ్ళిద్దరు పేరు. కొంచెం కష్టపడి సేకరించారు ఇవన్నీ. తర్వాత పబ్లిసిటీ వచ్చేసి భారత్ స్టూడియో, ఎడిటింగ్ వేలు స్వామి, ఆర్ట్ డైరెక్టర్ చెల్లయ్య ఆర్ట్ డైరెక్టర్. తర్వాత దీంట్లో జమున భానుమతి గారు భరతనాట్యం చేస్తారు. దానికి నాట్యాచార్యులు వచ్చేసి తంగరాజు. ఇందులో టైటిల్స్ దగ్గర కానీ వీళ్ళు భానుమతి ఎన్టీ రామారావు కలుసుకుని ఆ గోల్లోకి వెళ్ళినప్పుడు కానీ కొన్ని బ్యాక్గ్రౌండ్ జానపద గీతాలు ఉన్నాయి ఇందులో. జానపద గీతాలు దాదాపు ఆ సినిమా మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా 4-5 సార్లు ఉన్నాయి. అవి సీత అనసూయ అనేమో పాడారు. తర్వాత ఇందులో పాటలు వచ్చేసి మామూలుగా సాంగ్స్ వచ్చి ఘంటసాల గారు, భానుమతి గారు, ఏఎం రాజా, చిక్కి కృష్ణ, ఈ 4 ఇందులో పాటలు పాడింది. సంగీతం చెప్పాను కదా సుబ్బయ్య నాయుడు. మరి ఈ కథ వచ్చేసి అగ్గిరాముడు అందరికీ మంచి చేయటం. అయితే పోలీసు రికార్డులోనేమో ఈయన పెద్ద దొంగ, హత్యలు చేస్తాడు, దోచుకుంటున్నాడు అనే ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ఇందులో అగ్గిరాముడు క్యారెక్టర్తో పాటు మళ్ళా ఊళ్ళో ఉండే క్యారెక్టర్ ఒకటి అబ్దుల్ అజీమ్ అనే ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ ద్వారా పోలీసుల దగ్గర కానీ ఆ జమీందారు ఫ్యామిలీలో కానీ ఆ చుట్టుపక్కల ఊళ్ళలో కానీ అగ్గిరాముడు గురించి ఆయన చేసిన మంచి పనులు చెప్తూ సేమ్ ఈయనే ఎన్టీ రామారావు గారే 2వ క్యారెక్టర్లో అది అగ్గిరాముడు గురించి మంచి చేసే ఆ మంచి పనులు అందరికీ సొసైటీకి పోలీసులకి అందరికి వినిపిస్తూ ఈవెన్ జమీందారు కుటుంబంతో కూడా వినిపిస్తూ ఆయన చేసే మంచి పనులు ఇలా చెప్పడం వల్ల ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఆయన మీద ఉన్న ఇది తొలగిపోతుంది. దానికి కూడా సహజంగా డైరెక్టర్ ఏం చేయాలి, ఎవరినో ఇతను స్నేహితుల్లో ఎన్టీ రామారావు గారి అగ్గిరాముడు స్నేహితుల్లో ఎవరినో పెట్టాలి. కానీ మరి ఆయన ఐడియా ఎందుకు వచ్చిందో ఎన్టీఆర్ గారినే ఆ క్యారెక్టర్నే పెట్టాడు, కాకపోతే ఆ ఇది మార్చాడు, పెట్టాడు, అబ్దుల్ రహీంగా మార్చాడు, అది పెట్టి చేశాడు. అయితే ఇది అగ్గిరాముడు సినిమా మామూలుగా చూస్తుంటే అది ఎప్పుడో 54 కదా, అంత కన్ఫ్యూజన్ అయిపోయింది. అసలు నేను అయినా వాళ్ళు నేను కూర్చుని ఏంటంటే ఏం అర్థం కావట్లేదంటే ఆ ఫిల్మ్ కూడా వెళ్ళిపోతుంది, కొన్ని చోట్ల ఆగిపోతుంది. మంచి సన్నివేశం జాగ్రత్త చూద్దామంటే కట్ అయిపోతుంది, కట్ అయిపోతుంది, జంప్ అవుతుంది. అబ్బో చాలా గందరగోళం అయిపోయింది ఆ సినిమా. అయినా కానీ నా పరిధి వరకే, నా పరిజ్ఞానం ఉన్నంత వరకే మరి నేను ఇవన్నీ సేకరించి మరి ఈరోజు ప్రజెంట్ చేశాను. శకపురుషుని శత జయంతి ఉత్సవ కమిటీలో ఉన్న మరి దీనికి
ప్రధాన కారణమైనటువంటి మన మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రామకృష్ణ థియేటర్లో మరి ప్రారంభోత్సవం చేసినటువంటి మన నరసింహం నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ కమిటీలో ఉంది మరి నాకు తెలిసిన మరి కమిటీలో మరి అయినాల మల్లేశ్వరరావు గారు జానీ భాష గారు మన చెరుపల్లి సింగ గారు భవానీ గారు మరి వసంత యామిని గారు మరి బోస్ గారు వీళ్ళంతా ఈ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు చెప్పే పనులన్నింటినీ మీరు చక్కగా ఆచరించి ఇక్కడ ఇంత చక్కగా చేస్తున్నందుకు మరి దాదాపు మిమ్మల్ని కూడా నేను ఇక్కడ చేసే కమిటీని నేను అభినందిస్తూ నాకు ఈ మంచి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. పాతూరి వారికి 70 మార్కులు, సురేష్ గారికి 65 మార్కులు. అగ్గిరాముడు తీసుకున్నారు. మీరు ఎవరికి అందుబాటున్నటువంటి కథ సాహసం చేశారు, అందుకే మీకు 65 మార్కులు. చాలా సంతోషం అండి. కొంత కాదు, 70 వేసామనుకో, 90 వేసామనుకోండి, మొహమాటం కొద్ది వేసి అప్లికేటెడ్గా వేసినట్టు ఉంటుంది. చాలా సంతోషం సార్, బాగా చేశారు, చక్కటి. ఇప్పుడు ఆనవాయితీగా మనం ప్రకటించుకున్నట్టుగానే ముందు విజయశ్రీ గారికి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తరఫున రోజువారీ చేసేటటువంటి స్థానిక కళాకారుల సత్కార పండుగలో భాగంగా వారికి పూట సత్కారం. దీనికి సత్కారం చేసేటందుకు నిర్వాహకుల తరఫున చెరుమల్లి సింగ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే వెంపటి సత్యనారాయణ గారు, తర్వాత భవానీ గారు, వసంత యామిని గారు వీళ్ళు రావాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. మీరు వచ్చేసి సత్కరించవలసిందిగా విజయశ్రీ గారిని సముచిత సత్కార ఆసనంలో ఆశీర్వాదాలు కావాల్సిందిగా వారిని మన కరతాళతాళ మధ్య వారిని స్వాగతిస్తున్నాం. సీనియర్ నటీమణి మనందరికీ కూడా చిరపరిచితురాలు, సహృదయురాలు, అన్ని నాటక సమాజాలలో అందరితోనూ అద్భుతమైనటువంటి విభిన్నమైనటువంటి పాత్రలు పోషించినటువంటి నటీమణి వారికి హృదయపూర్వకమైనటువంటి సత్కారం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ నువ్వు పుష్పమాలతో సత్కరించి తర్వాత వసంత యామిని అమర వచ్చేసి జ్ఞాపికను అందజేయండి. అమరావతి మిర్రర్ అనే జ్ఞాపికను అందజేయండి సార్. అమరావతి మిర్రర్ అందజేయవలసిందిగా సింగ గారు, మీరు అమరావతి విష్ణువర్ధన్ వారు అమరావతి మిర్రర్ మీరు అందజేయండి. మరొకటి ఎన్టీఆర్ శతకం అనేటటువంటిది కూడా సత్కార గ్రహీతలకు అందజేయమని ఎన్టీఆర్ శతకం. ఎన్టీఆర్ నటించినటువంటి 301 చిత్రాలను తేటగీతి పద్యాలు రాసినటువంటి శతకం అది. బాలకృష్ణ గారు ఆవిష్కరించారు ఆ పుస్తకాన్ని. అది కూడా ప్రతి సత్కార గ్రహీతకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు సత్కార గ్రహీత స్పందన క్లుప్తంగా అందజేయవలసిందిగా వారిని కోరుతున్నాం. విజయశ్రీ గారిని.
ఈవిడ గారు మా సహా నటి, మాతో పాటు చాలా నాటకాల్లో నటించింది. ఈ సందర్భంగా ఒక సహ కళాకారుడిగా ఆవిడకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆహుతులైన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. నేను 1972లో నాటకంలోకి ఎంటర్ అయ్యాను. డిసెంబర్ 22 నాటకం ఆడాను. అప్పటి నుంచి టీవీలో, రేడియోలో పరిషత్ నాటకాలు, సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు అనేకం ప్రదర్శించాను. కానీ నా పరిస్థితి ఏమీ బాగాలేదు. నాకు సొంత ఇల్లు లేదు. ఇందుకో నేను ఎంత మంచి చేసినా కూడా మంచిదాన్ని అని చెప్పి నా సాటి నటీమణులు ఎవరు అనరు. నా వెనక నన్ను తిడుతూ ఉంటారు, అసహించుకుంటూ ఉంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. అదే నా బాధ తప్ప నటీమణినైనందుకు నా జీవితాన్నే సర్వనాశనం చేసుకున్నా. 300 ఎకరం ఆసామికి బుద్ధిమనిరాలనై ఉండి ఇక్కడ నేను ఇల్లు వాకిలి లేకుండా ఈ తెనాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్నాను. రెండా నారపరెడ్డి నీటి శాఖ పారుదల మంత్రి నా మేనమామ, రెండా సుబ్బారెడ్డి శాండ్ ఇన్స్పెక్టర్, రెండా పోల్రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కంచి కోదండరామిరెడ్డి నా అన్న. కానీ నాకేమీ లేదు ఇప్పుడు. ఈ ఒంటి మీద చేరు తప్ప ఇన్ని అవస్థలు పడుతూ కూడా నేను స్టేజ్ ఎక్కాను అంటే ఆ వేషానికి న్యాయం చేయడానికే పోరాడాను, న్యాయం చేశాను. తిరుపతమ్మ తల్లి వేశాను, కన్నికా పరమేశ్వరి వేశాను, శాంతిమతి వేశాను, చాలా నాటకాల్లో చాలా వేషాలు వేశాను. ఇది నా పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఈ సత్కారం పొందటం నాకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు. మీరు నట జీవితంలోనూ నిజ జీవితంలోనూ స్ఫూర్తిగా నిలిచారు. బహుశా మీ నుండి సమాజానికి అందినటువంటి ఆ స్ఫూర్తికి గుర్తుగా ఈరోజు మీకు ఈ సత్కారంగా మేము భావిస్తున్నాం. అరుణశ్రీ గారు, విజయశ్రీ గారు, ఇప్పుడు క్లుప్తంగానే పల్లెటూరు చిత్రం నుండి శ్రీ జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి గారు క్లుప్తంగానే వారు, ఎందుకంటే వారిది కూడా చాలా పాత సినిమా. నిజానికి వారు రేపు మాట్లాడవలసి ఉన్నది. పనపల్లి గోపాలకృష్ణమూర్తి గారికి ఒక ప్రత్యేక అంశం రేపు ఇచ్చాము. అది వీరికి కూడా పల్లెటూరు చిత్రం ఇచ్చాము కనుక క్లుప్తంగా మీరు ప్రసంగించండి. ఆ తర్వాత మీకు సత్కారాలు చేసుకుని పూర్తి చేసుకుందాం. సగపురుషుని శత జయంతి ఉద్యోగ కమిటీ సభ్యులకి మరియు ఎందరో మహానుభావులకి అందరికీ నా వందనములు మరియు అభినందనలు కూడా. ఈ యొక్క కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి, కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. నేను ఈ యొక్క పల్లెటూరు సినిమా గురించి చెప్పడానికి నాకు కమిటీ సభ్యులు కేటాయించారు కాబట్టి నేను చాలా సంతోషంగా ఈ యొక్క ప్రజెంటేషన్ చేయడానికి నేను చాలా ఆనందము మరియు గర్వపడుతున్నాను కూడా. ఈ యొక్క పల్లెటూరు సినిమా అనేది 1962 అక్టోబర్ 16వ తేదీన రిలీజ్ అయింది. ఈ యొక్క సినిమా తెనాలి శ్రీ వెంకటేశ్వర టాకీస్లో దరిదాపు అప్పుడు 50 రోజుల నుంచి 60 రోజుల వరకు 3 ఆటలుగా ప్రదర్శితమయ్యి చాలా బాహ్యంగా చాలా బాగా ఆడింది. ఈ యొక్క చిత్రం పేరు పల్లెటూరు. ఇది మరియు సాంఘిక సారీ ఐఎమ్ వెరీ సారీ అంటే రాసిన 16/10/1952 సార్. అంటే వాళ్ళు 52 రాసించారు, నేను 62 రాసుకున్నాను. దట్స్ మై మిస్టేక్. ఈ యొక్క సినిమా పల్లెటూరు సినిమా ఇది మరియు సాంఘికము మరియు కుటుంబ కథ చిత్రం అన్నమాట.
అంటే ఈ పల్లెటూరులో ఈ యొక్క గ్రామంలో ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఆప్యాయతలకు ఆదరాల గురించి ఈ యొక్క చిత్రంలో మనకి విశ్లేషిస్తారు అన్నమాట. ఈ యొక్క సినిమా యొక్క కథా రచయిత శంకర వాసిరెడ్డి గారు, నిర్మాత పి శివరామయ్య గారు, దర్శకుడు తాటినేని ప్రకాశ్రావు గారు, సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మాటల ప్రత్యేకత ఈ శంకర వాసిరెడ్డి గారు తన యొక్క సినిమా డైలాగ్ అని బాగా ప్రత్యేకంగా రాసినారు. ఈ చిత్రంలో పాటలు సుమారు 7 పాటలు దాకా ఉన్నాయండి. అందులో శ్రీశ్రీ రచన ఇచ్చిన ఒక పాట ఉంది. తర్వాత మరి దాశరథి మరి ఇతర పెద్దల ప్రముఖుల చేత కూడా ఈ సినిమా యొక్క పాటలు రాయించారు. తర్వాత ఈ సినిమాలో మొట్టమొదటి సినిమాగా ఈ తెలుగు ప్రజల యొక్క పాటలు అంటే సంక్రాంతి పండుగల గురించి హరిదాసు వారు కానివ్వండి, తర్వాత హరిదాసు వారు వస్తే వారికి భిక్ష వేయటం కానీ, తర్వాత ఈ చిన్నపిల్లలు ఆడుకోవటం కానీ, ఈ కొన్ని చోట్ల ఈ గుబ్బులు కూడా పెట్టడం కూడా చూపించారు మనకి సెట్టింగ్స్లో కూడా. అది కూడా ఈ యొక్క సినిమా ప్రత్యేకించే విశేషత. ఇందులో ఒక బుర్రకథ మరియు హరికథ కూడా ఉన్నది. ఒక బుర్రకథ మరియు హరికథ కూడా ఉంది. హరికథ మధ్యలో ఆపేసి ఎస్వి రంగారావు కాస్త వేరే సన్నివేశాలు కూడా చూపించారు ఆ చిత్రంలో, దానిలో కూడా ఉన్నది. తర్వాత దీనిలో ఈ చిత్రంలో యొక్క ఎన్టీఆర్ పాత్ర విశేషత ఏంటంటే ఆయన పంచకట్టు కానీ, పైన కండువా కానీ, పైన తలపాగా కానివ్వండి, షర్టు కానివ్వండి, అంతా కూడా పల్లెటూరు వాతావరణం. మరియు చేతిలో చుట్టుకర్ర కూడా ఉండేదన్నమాట. అప్పుడు ఈ పల్లెటూరులో ఈ చుట్టుకర్రలు కూడా పెట్టుకొని ఈ పొలాలకు వాటి తిరుగుతుండేవాళ్ళు. అట్లా చుట్టుకర్రలు కూడా పట్టుకొని ఆయన మంచి యాక్టింగ్ చేశారు అన్నమాట. తర్వాత ఈ పల్లెటూరు ఈ వాతావరణంలో అంతా ఈ సినిమా తీశారు. ఇది ఎక్కడ మద్రాసు దగ్గర ఏదో చిన్న పల్లెటూరులో తీసుకుంటారని చెప్పి నా ఊహ అనమాట. ఈ దీనిలో ఎన్టీఆర్ చేసిన పాత్ర అంటే ఒక యువజన నాయకుడిగా ఉండి దీనిలో ఎస్వి రంగారావు, రమణారెడ్డి గారు చేసిన ప్రతి పని కూడా ఆయన ఎదిరించి మంచి పనులు చేయడానికి చాలా ప్రోత్సహించారు. అట్లాగే ఈ సినిమాలో యువజన గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క పేపర్ తెప్పించి అందరికి పేపర్ విశేషాలు చెప్పడం కానీ ఏదైనా చేసుకుండేవాళ్ళు. ఈ గ్రంథాలయం తీసేయడానికి ఒకసారి ఎస్వి రంగారావు ప్రయత్నిస్తే దాన్ని ఆర్పించేసి ఆ గ్రంథాలయం కాకుండా వేరే చోట ఎక్కడో స్థలం ఇవ్వండి అని చెప్పి చేసి ఆ గ్రంథాలయాన్ని అక్కడే కంటిన్యూ చేసేట్టుగా చేస్తారన్నమాట. ఈ చిత్రంలో గ్రామ పెద్దలుగా వ్యవహరించిన వాడు ఎస్వి రంగారావు, రమణారెడ్డి గారు. చేసే ప్రతి పనికి కూడా రామారావు దాన్ని వ్యతిరేకిస్తూ మంచి పనులు చేసేవాడు. ఈ చిత్రంలో యొక్క విశిష్ట పాత్రధారులు సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, రమణారెడ్డి గారు, నాగభూషణరావు గారు, ఆర్ నాగేశ్వరరావు గారు, గుమ్మడి ఛాయాదేవి గారు. వీళ్ళంతా మంచి అంటే ఇప్పుడు తర్వాత వచ్చే సినిమాల్లో అంటే కూడా వాళ్ళు మేము గుర్తుపట్టాలంటే చాలా కుర్రాళ్ళగాను ఈయన ఎస్వి రంగారావు అని ఆశ్చర్యపోయేట్టుగా ఉన్నాం అనమాట. అట్లా ఉంది ఈ యొక్క సినిమా పాత్రధారు. ఛాయాదేవి గారు కూడా చాలా సైలెన్స్గా మూవ్ చేశారు. ఆవిడ సినిమా చూస్తే కొంచెం ఇదిగా ఉండేది, చాలా సైలెన్స్గా మూవ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఈ లొకేషన్స్ అన్ని కూడా పల్లెటూరు వాతావరణంలో ఉండి అంతా పల్లెటూరు యొక్క వాతావరణాన్ని బాగా సృష్టించేట్టుగా ఈ సినిమా తీశారు. ఈ చిత్ర సందేశం ఏంటంటే ప్రతి పల్లెటూరు మరియు గ్రామంలో ఉన్న యువకులంతా కలిసి పల్లెలకి అభివృద్ధి చెందాలి ఒక సూచనగా ఈ చిత్రం తీశారు. అట్లాగే గ్రామవంతాలను ఎదిరించి వారు చేసే చెడు పనులు కనుక అతిక్రమించి మంచి పనులు చేయడానికి కూడా ఈ యొక్క చిత్రం సందేశంగా కూడా మనకు వస్తుంది. ఈ చిత్రంలో సాంకేతిక నిపుణులు కానివ్వండి, సంగీతం కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీనిలో ఏంటంటే ఇప్పుడు ఈ చిత్రం తీసిన తర్వాత మన ఎన్టీ రామారావు గారు 2-3 సేమ్ ఇట్లాగే సినిమాల మీద కూడా వచ్చాయి. ఉదాహరణకి యమగారు ఒకటి, పెత్తందారులు ఒకటి, అట్లా కూడా కొంచెం సేమ్ ఇట్లాగే వచ్చేట్టుగా ఉన్నాయి. ఈ సినిమాలు కూడా అనుకూలంగా తీశారు. ఇది ఈ పల్లెటూరు యొక్క వాతావరణం, పల్లెటూరు సినిమా గురించి. సార్ ఇంకో అంశం గురించి చెప్పంటారా? వద్దా? సరే సార్, ఒక 2 పాయింట్ల అవకాశం ఇస్తుంది. వారు ఏమంటారు అంటే రేపటి అంశం నిజానికి రేపటికి వారు మాట్లాడవలసి ఉన్నది. నిర్వాహకులు ఏం చెప్పారంటే రేపటికి ఎట్టి పరిస్థితుల్లో చిత్ర సమీక్షలు వద్దండి, ఈ రోజు పూర్తి చేయండి అన్నారు. పోనీ ఈరోజు మరి రేపటి మాట్లాడేటటువంటి వాళ్ళు ఒక 5 నిమిషాలైనా రేపు మాట్లాడవచ్చునా అంటే అట్లా కూడా వద్దు, ఎక్స్క్లూజివ్గా పాయింట్ని పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చామని నాకు సలహా సూచన చేశారు. అందుకని నేను మీరు ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా నేను మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నానండి, మరి మన్నించండి.
సంతోషం. రోజులు 72 సదస్సులు మనకి ఇలా జరుగుతాయి కనుక ఒకరోజు శనివారం నాడు చిత్రాల మీద సమీక్ష, మిగిలినటువంటి రోజులు ఎన్టీఆర్ గారి మనోగుణాలు, సుగుణాలు, ఔన్నత్యం, సేవాభావాలు మొదలైనటువంటివి బుర్రా సాయి గారు వాటిని లిస్ట్ అవుట్ చేశారు. ఒక్కొక్క వారానికి ఒక్కొక్కటి వారు పంపిస్తామన్నారు. రేపటికి వారు మాకు అందజేసినటువంటి ఒక చక్కటి సబ్జెక్ట్, అందరూ చక్కగా తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్. దాన్ని రేపు మనకు 3 వక్తలు దాన్ని ప్రధానంగా మనకు ప్రజెంట్ చేయబోతున్నారు. మనకు అనుకున్నట్లుగానే ఈరోజు అన్నదమ్ముల అనుబంధం సమీక్షించవలసినటువంటి శ్రీ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారు రేపు ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఔన్నత్యాన్ని, ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని వారు సమీక్ష చేయబోతున్నారు. రెండవది పార్టీ నుండి నన్నపనేని సుధాకర్ రావు గారు వస్తున్నారు. అట్లాగే శ్రీ వీరమాచినేని వెంకటేశ్వరరావు గారు కూడా వస్తున్నారు. వీళ్ళ 3 కలిసి రేపు చర్చించినటువంటి అంశం దాదాపు 35 సంవత్సరాలు తెలుగు ప్రజలకు దూరంగా మద్రాసులో ఉండి 83వ సంవత్సరంలో తెలుగు ప్రజల చేత బ్రహ్మరథం పట్టించుకున్నారు ఎన్టీఆర్. అంత నమ్మకం ఎలా కలిగించారు? దానికి కారణాలేంటి? అది రేపటి ప్రత్యేకమైనటువంటి అంశం. ఈ అంశం మీద రేపు 3 కూడా ప్రసంగించబోతున్నారని తెలియచేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసి తక్కువ మంది వచ్చినా కూడా మీరు ఎంతసేపు ఉండి ఆ 5 సినిమాలు అంటే 4 సినిమాలు మనం సమీక్ష చేసాం. ఒక పిచ్చి పుల్లయ్య మాత్రమే మనం దాన్ని వదిలిపెట్టాం. నిజానికి అది బాగుండదేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ 16 సినిమాలు నేను చూస్తున్న పిచ్చి పుల్లయ్య కూడా కథ చాలా 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 బాగుంది. ఎక్సలెంట్ స్టోరీ, చాలా బాగుంది. అది పల్లెటూరు కంటే కూడా బాగుంది. వారు చెప్పినట్టుగా పల్లెటూరు సినిమాలో వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసినటువంటి పాట అందులో చెయ్యెత్తి చేయకొట్టు జల్లుగోడ తెలుగోడ అనేటటువంటి దానికి చక్కగా బ్యాలే నృత్య రూపంగా రూపొందించారు. అంతేకాకుండా శ్రీశ్రీ గారి పాట బాగుంది. నిన్నపడిన బోస్ గారు మేము మాస్టారు కూడా అనుకున్నాం, మీరు ఎప్పుడైనా అభ్యుదయ గీతాలు కనుక మీరు పాడుతూ ఉంటే దయచేసి ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తే బాగుంటుంది, పొలాలన్నీ హలాలు అనేటటువంటి చాలా చాలా బాగా చూపించారు ఆ పల్లెటూరు చిత్రంలో. అట్లా అంత ఇన్స్పిరేటివ్గా ఉన్నది ఆ సినిమాకు పల్లెటూరు. రేపటి కార్యక్రమాలకు కూడా మీరు ఇచ్చేసి చక్కగా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సమీక్షకు సహకరించినటువంటి సకాలానికి హాజరైనప్పటికీ కూడా కరెంటు లేనందువల్ల మనకు కాస్త ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా ప్రారంభం ఆలస్యమైన ముగింపు తొందరగా అయింది. సంతోషం, ధన్యవాదాలు అందరికి తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగించాలని తెలియజేస్తాను. సత్కారాలు సింగా గారు, అలపర్తి వారు, వెంపటి వారు, పన్నపల్లి వారు, ఈ 4 వస్తువులు చేతులుగా రండి. శాలువాతో ముందుగా పాతూరి వారిని వరుస క్రమంలో సత్కరిస్తారు. తర్వాత ఇంకోటి ఇచ్చేసి అది శాలువా అదే ఇది మేమేంటో జ్ఞాపిక అందించవలసిందిగా వెంబటి వారు. అట్లాగే అమరావతి మిర్రారు పన్నపల్లి వారు, అలపతి వారు ఎన్టీఆర్ శతకాన్ని అందజేస్తున్నారు. అమ్మ తదుపరి శ్రీ పెనపాటి సురేష్ గారి సత్కారం స్వీకరించవలసిందిగా వరుసని అదే క్రమంలో ఆ 4 కూడా సింగా గారు శాలువాతో ఒకరు సత్కరించండి దయచేసి. సింగా గారు
జ్ఞాపకం ఈసారి మీరు అందజేయండి సురేష్ గారికి. అమరావతి మీద మాస్టర్ అనపల్లి గోపాలకృష్ణమూర్తి గారు, ఎన్టీఆర్ శతకం పాత్రుల వారు మీరు అందజేయండి పోని. సింగారా గారు ఓకే వారిని సత్కరించవలసిందిగా తదుపరి నండూరి నారాయణరావు గారు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నారాయణరావు గారు వెల్కమ్ సార్. నారాయణరావు గారు తెలుపుతాము. నారాయణరావు గారు రండి. పుస్తకం ఒకటి అందించండి. ఒక పుస్తకం అందించండి. ఒకటి 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 అందించండి. ఇంకొకటి అల్బర్త్ వారు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. ధన్యవాదాలండి. సహజంగా సత్కార గ్రహీతలకు స్పందన అవకాశం ఉంటుంది. ఇందులో స్పందన అంటూ ఏమీ ఉండదు అసలు.